వరుసగా శ్రావణాలు, దీపావళి అలా మనకు పండగలైతే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉంటామండి. ముఖ్యంగా పసుపు గాని, కుంకుమ గాని ఈ విధంగా బియ్యం మనం వేసి పూజ చేస్తూ ఉంటాము. వాటికి కొన్ని ఐటెమ్స్ తీసి ఈ విధంగా పూజ చేస్తూ ఉంటామనమాట. అలా కాకుండా మామిడాకులతో ఈసారి ఈ విధంగా చాట తయారు చేసి చూడండి. చాలా మంగళకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఆకు తీసుకొని చూడండి. ఈ విధంగా నేను కిందైతే కట్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. అర్ధానికైతే ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఆకునైతే చివర్లో ఉంది కదండీ! దీనైతే మిడిల్‌లో ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆకులని చూడండి కరెక్ట్‌గా షేప్‌గా రావాలంటే ముందుగా మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫోల్డ్ చేయాలండి. అప్పుడే మనకు చాలా బాగా వస్తుందనమాట షేపు. ఇప్పుడు వెనకాలైతే చూడండి చివర్లో ఉన్న ఆకునైతే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. పైన ఉన్న భాగం అయితే ఈ విధంగా మనం వెనకాలకైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే అండి చాలా సింపుల్‌గా మనం మామిడాకులతో చాట తయారు చేసుకోవచ్చనమాట. చాలా ఈజీగా లక్ష్మీ పూజ టైంలో మనం ఈ విధంగా బియ్యం గాని లేదా పసుపు, కుంకుమ చాలా ఈజీగా ఇందులో మనం పెట్టుకోవచ్చండి. చాలా మంగళకరంగా ఉంటుంది. నేచురల్‌గా ఉంటుందండి. ఐడియా మాత్రం చాలా బావుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.